పంచాంగాల ఆవిష్కరణ జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క పంచాంగం సంప్రదాయబద్ధంగా ప్రతి ఏడాది మొట్టమొదట స్వామివారి అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర ప్రభువు యొక్క దీవెనలతోటి అలమేలంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమైనటువంటి కృప అందరికీ ఉండుగా కాని భావన చేస్తూ టిటిటి వారి పంచాంగం ఆవిష్కరణమైంది. ఆ ప్రతులను అందరినీ చూపిస్తున్నారు. తర్వాత వ్యవసాయ శాఖ వారి పంచాంగ ఆవిష్కరణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే ఇది వ్యవసాయకం ప్రధానంగా ఉండేటువంటి రాష్ట్రం కనుక తత్సంబంధమైనటువంటి పంచాంగం ఏ పంటలైతే ఈ ఏడాది దివ్యంగా ఉంటుంది, ఏ పంటలు మనకి లాభం చేకూరుస్తాయి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక స్వచ్ఛప్రాయంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన పంచాంగాన్ని వ్యవసాయ శాఖ పక్షాన పెద్దల సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడాను రైతు సోదరులకి బాగా ఉపయుక్తమయ్యేటువంటి విశేషాలుగా ఉంటాయి. తర్వాత ఉద్యాన శాఖ వారి పంచాంగాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. ఉద్యాన పంటలు కూడా మనకి రాష్ట్రానికి ఎంతో ఆదాయాన్ని ఇస్తాయి. రైతులకి రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఒక శాఖ కనుక ఉద్యాన శాఖ వారి పంచాంగాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఉద్యాన శాఖ వారి పంచాంగం తర్వాత రెండుసార్లు టీటీడీ వారిది, తర్వాత వ్యవసాయ శాఖ, ఇప్పుడు ఉద్యాన శాఖ వారిది అయిపోయింది. ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతోంది. సాంస్కృతిక శాఖ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వార్షిక ఉత్సవాల యొక్క ఒక క్యాలెండర్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. గౌరవనీయులు మన పెద్దలు అజయ్ జైన్ గారు, మేడం తేజస్వి గారు క్యాలెండర్ ఆవిష్కరణ వారి యొక్క సమక్షంలో జరగబోతూ ఉంది. ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణం. ఇది రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సృజనాత్మకత సంస్కృతి సమితి వారి యొక్క ఒక క్యాలెండర్. ఏడాది పొడుగునా నిర్వహించేటువంటి కార్యక్రమాల్ని ముందుగానే ప్రకటితం చేస్తూ ఆ మేరకు కళాకారులకి అందరికీ కూడాను ఉచ్చస్థితి కలిగేలాగా మంచి అవకాశాలు లభించేలాగా ప్రభుత్వం చేయబోతున్నటువంటి ఒక ప్రణాళిక, ఒక క్యాలెండర్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఇంతమంది కళాకారులు కళాప్రియులు ఉన్నారు. సాంస్కృతిక శాఖ పక్షాన క్యాలెండర్ ఆవిష్కరణ అంటే ఎట్లా ఉండాలి? ఆడిటోరియం గట్టిగా పెద్దలారా. ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు తమ సందేశం అందించబోతున్నారు. రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహాస్వాప్నికుడిగా, అధ్యయనం అనేటువంటివి రెండు కళ్ళుగా, జనహితమే ప్రజామతంగా కలిగినటువంటి దేవుడు, విశేషంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు, నిజమైనటువంటి నాయకుడు. కేవలం ఈ తరానికే కాదు, రాబోయే తరానికి కూడా పనిచేసే